నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. గాంధీ ఈ పేరులో అక్షరాలు కేవలం రెండే. ఈ రెండు అక్షరాలు ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి. మరో 4 రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్ చేయబోయే ఆ పేరు ఇప్పుడు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఎవరి గాంధీ? ఏమాయన కథ? ఆయన నియోజకవర్గం ఏమిటి? తెలుసుకోవాలంటే మనం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాల్సిందే. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కేంద్రానికి అతి సమీపంలో ఉన్న నియోజకవర్గం ఆముదాలవలస. జిల్లాల్లో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా ఆముదాలవలస గుర్తింపు పొందింది. ఇక్కడ నుండి గత 3 ఎన్నికల్లో మామాలుడు మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మాత్రం వారికి ధీటుగా ఇండిపెండెంట్ అభ్యర్థి రంగంలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆముదాలవలస నియోజకవర్గం నుండి అధికార వైసీపీ పార్టీ తరపున శాసనసభ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం మూడోసారి ఆ పార్టీ తరపున బరిలో ఉన్నారు. ప్రతిపక్ష టీడీపీకి చెందిన కూటమి అభ్యర్థిగా కూన రవికుమార్ తలపడుతున్నారు. ఆ పార్టీ తరపున తను కూడా మూడోసారి పోటీ చేస్తున్నారు. వీరిరువురు వరుసకు మామ అల్లుళ్ళు. ఈసారి వీరికి పోటీగా ఇండిపెండెంట్గా సువ్వార గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున సనపల అన్నాజీరావులు పోటీ చేస్తున్నారు. అయితే పోటీ ప్రధానంగా వైసీపీ, టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య మాత్రమే ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న సువ్వార గాంధీ వైసీపీ నేతగా గుర్తింపు పొందారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గాంధీ సతీమణి సువ్వారి దివ్య తాడివలస ఎంపీటీసీగా గెలుపొందారు. ఈమె గత టీడీపీ ప్రభుత్వంలో పొందూరు మండలం ఎంపీపీగా కూడా పనిచేశారు. గాంధీ మరదలు సువ్వారి స్వర్ణలత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేశారు. పార్టీలో తమకు తగిన గుర్తింపు లేదని అధికార వైఎస్సార్ పార్టీకి రాజీనామాలు చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి గాంధీకి మద్దతుగా పనిచేస్తున్నారు. సువ్వార గాంధీ పొందూరు మండలంకు చెందిన వ్యక్తి. ఆ మండలంతో పాటు నియోజకవర్గంలో మిగిలిన మండలాలైన ఆముదాలవలస, ఎల్లన్పేట, బర్జతో పాటు ఆముదాలవలస మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. పొందూరుతో పాటు ఆముదాలవలస మండలం, మున్సిపాలిటీ, ఎల్లన్పేటలో కూడా సువ్వార గాంధీకి భారీగానే అనుచరగణం ఉంది. దీంతో పాటు సొంత సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని గాంధీ భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనను తప్పక ఆదరిస్తారని చెప్తున్నారు. సువ్వార గాంధీ 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేతలతో పాటు ముఖ్యమంత్రి జగన్ కూడా 2024లో టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని గాంధీ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో మామ, మేనల్లుడు ప్రధాన రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తూ అధికారాన్ని వారే సొంతం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వారి నుండి నియోజకవర్గ ప్రజలకు విముక్తి కల్పించడానికే తాను రంగంలో ఉన్నానని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గంలో ఇసుక, మద్యం వ్యాపారాల్లో ఇద్దరూ భాగస్వాములేనని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు తనను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న సనపల అన్నాజీరావు పోటీ నామమాత్రమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి ఆముదాల వలసలో వైసీపీ, టీడీపీ పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థి చుక్కలు చూపిస్తున్నారు. సువ్వార గాంధీ ప్రధాన అభ్యర్థుల భవితవ్యం మార్చటంలో కీలకంగా మారుతారనడంలో సందేహం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.